బయటపడ్డారని మా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం బైరెడ్డి షెబ్రెడ్డితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి డీజీ పోయే ప్రవీణ్ ఉన్నారు. సార్ ఎలా ప్రమాదం ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్ అయిందండి. బైకర్ చనిపోయారు. ఈ బైక్ ని బస్ కిందకి వెళ్ళిపోయి డ్రాగ్ చేసిన సమయంలో బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇది జరిగింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ఈ వెహికల్ ఈ బస్ సంబంధించిన ఇంజన్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లోపలంతా కంబస్టబుల్ మెటీరియల్ ఉండటం వల్ల ఇన్స్టెంట్ గా స్పాట్ లో అంతా అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఇవన్నీ అసలు ఎన్నెన్ని ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఫస్ట్ దానిలో భాగంగా డీజిల్ ట్యాంక్ ఎంప్టీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ అది చేస్తారు. ఎన్ని బాడీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి డిఎన్ఏ శాంప్లింగ్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, ఫైర్, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి టీం వర్క్ చేసి ఇప్పుడు మొత్తం బాడీస్ ఐడెంటిఫై చేసి స్పాట్ ఇంక్వెస్ట్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళ సమాచారం ఇప్పటికి మనకి 19 మంది గుర్తించాం. హాస్పిటల్ ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. ప్రమాదం సంబంధించిన మీద ఎలా రెస్పాండ్ కాబోతున్నారు ఎగ్జిక్యూటివ్స్? ఇప్పుడు ప్రమాదం అంటే ఇప్పుడు ఇది బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియెంట్ ప్రికాషన్స్ అయితే కనపట్లేదండి. ఇప్పుడు అంతా లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్. సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్ గానే థింక్ ట్యాంక్స్ అన్ని కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్ గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సింది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది. 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సులో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఈ వాల్వో బస్సులు మీద ఒకసారి రివ్యూస్ సీరియస్ గానే థింక్ ట్యాంక్స్ అన్ని కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్ గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సింది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది. 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సులో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు 100-120 km స్పీడ్ లో వెళ్తుంటాయి. అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ బస్ డిజైన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాల్సింది. అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడేం చెప్పండి నేను, నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? అది నాకు తెలియదండి, నేను చెప్తున్నా టెక్నికల్ ఏముంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది, ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైన కంబస్టబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది. జనం గాఢ నిద్రలో ఉంటాం, వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు. అది మనం ఇంకా చెప్పలేమండి. ఇక్కడ ఉన్నా చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్? అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు. మాట్లాడతామండి. ఇది కాదే వేరే కాదే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది.
ఇప్పుడు 19 మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు, ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్ని ఇప్పుడు ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదిస్తాం. లేదండి. చూసుకుంటే ప్రమాదం జరిగినటువంటి ఘటన మీద ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో స్పందించారు ఐజీ డిఐజీ కోయ ప్రవీణ్. అయితే మనతో మాట్లాడడానికి శబరి ఉన్నారు. మొత్తం ప్రమాద స్థలం చూసినట్లయితే ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ మనతో మాట్లాడడానికి బైరెడ్డి మేడం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బైరెడ్డి శబరి కూడా అక్కడికి బెంగళూరుకి వెళ్తూ ఉన్న బస్సు ఇది. పాపం దివాళీ సెలవుల తర్వాత అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్తున్న బస్సు. ఇక్కడ ఇప్పుడు 40 మంది వెళ్తుంటే 19 మందిని ఐడెంటిఫై చేశాము. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాము. హాస్పిటల్ దాని తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మీరు అందరూ చూస్తున్నారు, మనం ఎవరు ఏంటి అనేది బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేబీ మధ్యాహ్నంకంతా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం కామ్ డౌన్ అయితే హాస్పిటల్లో కూడా. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంపీగా ఉన్నారండి. ఇక్కడ హైవే డిజైన్ లో ఏమైనా లోపం ఉందా? చాలా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగాయి గతంలో కూడా. హైవే డివిజన్ లో అంటే ఒకటండి, హైవేస్ అన్ని కూడా మనము స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వెళ్ళాలి. హైవేస్ పైన సేఫ్టీ అనేది 100% ఉంది. ఈ మాత్రం సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ విలేజర్స్ కి ఏమన్నా మాకు మా రోడ్డు కావాలన్నా, అండర్ పాస్ కావాలన్నా, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా వెంటనే నితిన్ గడ్కరీ గారు వెంటనే స్పందించి హీఈస్ డూయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, డేస్ లో చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పొద్దున పూట అంత మార్నింగ్ 3:30కి ఒక బైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే బైక్ ఆ టైంలో ఎందుకు ఉంటుంది? ఏమన్నా వీళ్ళు కూడా ఆ టైంలో చూడకుండా కొట్టేస్తుంటారేమో. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్, ఎప్పుడు జరిగే యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ బస్సు ఇప్పుడు గమనిస్తే ఆడ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ హిట్ టు ద ఫ్యూయల్ ట్యాంక్. ఆ బైక్ కూడా లోపల ఉంది. ఇట్ ఈస్ అ హారిబుల్ యాక్సిడెంట్. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రాంతంలోనే చాలా ఇన్సిడెంట్ జరిగాయి గతంలో, మేజర్ ఇన్సిడెంట్ జరిగాయి. ఈ బస్సు లాంటి ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరిగాయి. అవునండి. ఈ ప్రాంతం మీద ఏమైనా హైవే డిజైన్ లోపం ఎందుకు ఇక్కడ కారణం? లోపం ఏమీ లేదు, కానీ ఇప్పుడు లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టి మేము గమనించుకొని ఏమన్నా లోపం ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాం. అది ఎక్కడ ఫాల్ట్ జరగదు, కానీ లోపాలు అయితే ఎక్కడ లేవని అనుకుంటున్నాను హైవేలో. మాట్లాడడానికి ఎంపీ బస్సిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఘటన ఎలా జరిగింది? హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం చేసినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో కర్నూలు శివారుకు చిన్నటేగుడు దగ్గర రాగానే అనుకోకుండా ప్రమాదశాత్తు మంటలు చెల్లగా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏమంటే 11 మంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇప్పటికీ చికిత్స తీసుకుంటా ఉన్నారు. 3 మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్పి సమాచారం తెలిసింది. అంతేకాక ఇక్కడ ముఖ్యంగా ఆ బస్సు ఎక్కినప్పుడు ఎంతమంది ఎక్కారనేది మనకు ముందు డేటా రావాలి. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నుంచి ఆ డేటా తీసుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత మనకు ఒరిజినల్గా బస్సు ఎంతమంది జర్నీ చేస్తామని చెప్పేసి తెలుస్తుంది. దాని మేరకు ఎంతమంది మృతులు పోయారని చెప్పేసి మనం తెలుసుకుందామని చెప్పేసి సమాచారం సేకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డీజీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరుకొని దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, రవాణా మినిస్టర్ గారు అయితేనేమి ఇక్కడ బయలుదేరారు. కాబట్టి ఏవైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా ప్రమాదాలు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మీదే జరిగాయి. అసలు దీని మీద ఎంపీకి ఉన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి నివారణ చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎందుకంటే ఈ ప్రాంతంలో టర్నింగ్ ఉంది కొంచెం అక్కడ. ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ మీరు చూశారు. ఇప్పుడు మీరు మీడియా పాత్రలు మీరంతా కర్నూలు ప్రాంత వాసులే. మీరంతా ఇక్కడైతే ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా, ఎందుకంటే డ్రైవర్ అయితే జీవించే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏం బస్సులో టెక్నికల్ లోపమా లేకపోతే ఏ రకంగా జరిగిందని చెప్పేసి మనం, ఎందుకంటే ఇటువంటి టైంలో మనం మానవతా హృదయంతో మనం ఆలోచించాలి తప్ప ఏ విధంగా జరిగిందనేది ఆ డ్రైవర్ నాడు తెలుసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఘటనా స్థలానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గౌరు చరితారెడ్డితో మాట్లాడతాం. అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి, ఘటన ఎలా జరిగింది,
ప్రస్తుతం మాట్లాడడానికి గౌరవ్ చేరుతున్నాడు. కాలిపోవడం జరిగింది. చాలా దీనికి తప్పకుండా ప్రభుత్వము వీళ్ళను ఆదుకుంటుంది. ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు ఆదుకోవాలని కూడా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్పడం జరిగింది. మేడం, ఘటన మీకు ఎన్ని గంటలకు జరిగింది? ఇది దాదాపు 3:30 ఆ టైంలో జరిగింది. ఈ జరిగిన వెంటనే ఈ విషయం తెలిసింది. దీనికి చాలా విషాదకరమైన సంఘటన. ఇక్కడ దీంట్లో దాదాపు 42 మెంబర్స్ వరకు ప్రయాణం చేస్తా ఉన్నారు. 22 మెంబర్స్ వరకు సేఫ్ గా ఉన్నారు. ఇంకా 20 మెంబర్స్ దానిలో సజీవ దహనం కావడం జరిగింది. కాబట్టి ఉన్న వాళ్లకు మాత్రము తప్పకుండా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వము. ఇందాకే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. తను కూడా బయలుదేరి వస్తా ఉన్నారు. మీకున్న సమాచారం ప్రకారం ఘటన ఎలా జరిగింది? అది ఒక బైక్ అతను వచ్చి కొట్టుకోవడం, దాని కిందికి వెళ్ళిపోవడం వల్ల బైక్ లో ఉన్న సైలెన్సర్ అది అంటుకొని ఇక్కడ డీజిల్ ట్యాంక్ అంటుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. చూసుకుంటే ఘటన మీద హోంమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బైరెడ్డి శబరి ఉన్నారు. మేడం, ఘటన ఎలా? There was a bus accident early hours at 3:30 in the morning at Panyam constituency. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఎంపీ, కర్నూలు ఎంపీ, నిందెల ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన పైన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే అంటే 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వారంతా కూడా స్థానికంగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎలాంటి ఇవి లేవు. కానీ అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. ఇందులో ప్రయాణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సింది. ఇప్పుడు కాసేపటికి ఒక ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. హుస్సేన్ నేరుగా హాస్పిటల్కి వెళ్ళే